వందనములైనా. మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, మీ కుటుంబ ప్రయాణము చక్కగా నడవాలని, కుటుంబ ప్రయాణము కూడా దేవుడు ఇచ్చినదే, దేవుని ప్రణాళిక నడవాలి. అవునండి, తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తుని 2025 సంవత్సరముల కిందగా మలిచి కట్టినాడు. ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఒక నావ కట్టాడు. అంటే ఆయనకు ఒక శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి కన్యక గర్భమందు జన్మింప చేసి ఈ భూమి మీదగా బ్రతుకుతున్న పాప విమోచన నుండి విడుదల కలగ చేయడానికి యేసుక్రీస్తు వారిని కూడా మానవ ఆకారాన్ని కలగచేసి దేవుడుగా ఉన్నవాడిని ఆయన కూడా ఒక శరీరాన్ని దేవుడే కలగచేసి ఈ లోకానికి పంపించి ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఆయన వచ్చి మరణించాడు. ఎందుకంటే దేవుడే సాక్షాత్తుగా యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడానికి అవసరం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులము ఎప్పటికైనా ఎవరైనా ఈ భూమిని అండబిడసాల్సిందే. మనుషులనగా ఎప్పటికైనా పోవాల్సిందే. ఎప్పటికీ 60-70 ఏళ్ళ జీవితకాలం ముగించుకొని మనకి ఎప్పుడొస్తుందో తెలియదు. అంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఈ జీవితాన్ని దేవుడు శరీరాకారాన్ని ధరించుకొని మానవులందరూ ఏ రీతిగా ఉన్నాడో ఆయన కూడా అదే రీతిగానే